బేసిక్గా మంచి సినిమాలు చేస్తామండి. బేసిక్లీ తెలుగు ఫిలిం డైరెక్టర్స్ ఆర్ వెరీ వెరీ టాలెంటెడ్. కాకపోతే కొన్ని ఇష్యూస్ వల్ల మనం వెనకబడిపోతాం. అదేంటంటే డైరెక్టర్ ఇస్ వెరీ గుడ్, బట్ డైరెక్టర్కి సపోర్ట్ చేసే విషయాలు, ఇట్ కుడ్ బి హీరో, ఇట్ కుడ్ బి ద టెక్నీషియన్స్, ఎస్పెషల్లీ టెక్నీషియన్స్. హీరోస్ ఆర్ గుడ్, ఎస్పెషల్లీ టెక్నీషియన్స్ అండ్ ప్రొడక్షన్ యూనిట్ హ్యాస్ టు ఎలివేట్ ద డైరెక్టర్. అంటే డైరెక్టర్ విజన్ అర్థం చేసుకుని ఎలివేట్ చేయాలి. అందరూ ఎవరికాళ్ళు ఇన్సెక్యూరిటీస్ వర్క్ చేస్తారు కాబట్టి, లేదా ఎక్స్పోజర్స్ లేకపోవడం వల్ల వర్క్ చేస్తారు కాబట్టి డైరెక్టర్కి అంత సపోర్ట్ అవుతుంది. సపోజ్ నన్ను కూడా భయపెట్టారు అనుకో, నేను కూడా ఎంత కాదన్నా కూడా కొంచెం ఎంత మెంటల్లీ స్ట్రాంగ్ ఉన్నా కూడా కొంచెం వెనకబడతాం. ఇప్పుడు సపోజ్ ఒక సినిమా ఒక కెమెరామెన్ కావాలి, అతను వస్తే కొంత ఎక్స్పెన్సివే, బట్ అవుట్పుట్ చాలా బాగుంటుంది. ఇంత ఎక్స్పెన్సివ్ అవసరమా, ఈ ఆప్షన్ ఉంది, ఈ ఆప్షన్ అనేసరికి మనం కూడా ఆలోచిస్తాం. ఐఎమ్ ఆల్సో వెరీ ప్రొడక్షన్ ఫ్రెండ్లీ. అట్ ద సేమ్ టైం నేను రెండు బ్యాలెన్స్ చేయాలి. నేను సినిమాను బ్యాలెన్స్ చేయాలి, నేను కాస్ట్ బ్యాలెన్స్ చేయాలి. సో చిన్న స్ట్రగులే. లక్కీలీ వి బికమ్ బిగ్గర్ యాక్టర్స్, యూనో, బిగ్గర్ మార్కెట్. సో ఇవాళ నాకు అంత పెయిన్ కాదు. టుడే ఐ కెన్ అఫోర్డ్, ఐ కెన్ ఆస్క్ ఫర్ గుడ్ కెమెరా. నిజంగా భగవంతుడి దయ వల్ల అంత రేంజ్కి వచ్చాం. అట్లీస్ట్ నేను మంచి డీసెంట్ టెక్నీషియన్స్ అడగల రేంజ్కి వచ్చాం. నేనే బయట ఉన్నప్పుడు చాలా మంది నేను లిరిసిస్ట్ అండి, నేను బాగా రాస్తాను, నేను పాడతాను, కథలు రాస్తాను, లేకపోతే నేను యాక్టర్ని, ఇంతమంది చాలామంది అప్రోచ్ అయ్యి ఉన్నారు. వాళ్ళందరికీ అప్రోచ్ అనేది లేకుండా పోయింది. వస్తే మోసం ఎక్కువ జరిగింది. సో రావద్దని డిసైడ్ అయ్యారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి 103 సంవత్సరాల తర్వాత ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ కావాలి అనేది ఈ పోర్టల్ అండి.